B2 స్పిరిట్ బాంబర్. కొన్ని రోజుల క్రితం ఇరాన్ బంకర్స్ మీద అమెరికా ఈ బాంబర్ తో అటాక్ చేసింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని అమెరికా చాలా సీక్రెట్ గా తయారు చేసింది. ఎంత సీక్రెట్ గా అంటే లాట్ ఆఫ్ రీసెర్చ్ తర్వాత ప్రపంచంలో ఉన్న ఎటువంటి రాడార్ సిస్టమ్ కి దొరకకుండా లాక్ హీడ్ ఫస్ట్ దానికి వాడారు ఈ టెక్నాలజీని, B2 బాంబర్ కి కాదు. ఇక్కడతో అయిపోలేదు. ఒక మెటీరియల్ ని దీని చుట్టూ ఒక ఔటర్ లేయర్ లాగా కోటింగ్ చేశారు. దీన్ని ఎలా తయారు చేస్తారని ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి కూడా తెలియదు, ఒక్క అమెరికాకి తప్ప. ఈ B2 బాంబర్ లో 60 to 70% ఆటో పైలట్ మోడ్ చూసుకుంటున్నా కూడా 2008లో చూసుకుంటే క్రాష్ అయ్యి డిస్ట్రాయ్ అయిపోయింది. ఇది కానీ గాల్లోకి ఎగిరిందంటే ప్రతి గంటకి $135,000 అంటే 1,17,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి గంటకి. ఎలా ఉన్నారు అందరూ? ఈ ఛానల్లో వీడియోస్ చేసి చాలా రోజులైంది కదా. ఇక నుంచి ఈ ఛానల్స్ లో రెగ్యులర్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. కీప్ సపోర్టింగ్ మీ. ఇక టాపిక్ లోకి వెళ్తే, కొన్ని రోజుల క్రితం ఇరాన్ బంకర్స్ మీద అమెరికా ఈ బాంబర్ తో అటాక్ చేసింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ బాంబర్ ని ఎలా తయారు చేశారు, దీనికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ప్రపంచంలోనే మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీన్ని కనీసం టచ్ కూడా చేయలేదు. అంతెందుకు, ఇది ఆకాశంలో ఎగురుతున్నంత సేపు కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్ కి దీన్ని గుర్తించడం అసాధ్యమనే చెప్పుకోవాలి. కోల్డ్ వార్ టైం నుంచి అందుబాటులోకి వచ్చినా కూడా ఇప్పటికీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని బీట్ చేసేది ఇంకా పుట్టలేదు. అదే B2 స్పిరిట్ బాంబర్. అసలు ప్రపంచంలో ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్ కి దీన్ని గుర్తించడానికి ఎందుకు కష్టం అవుతుంది, దీన్ని తయారు చేయడానికి ఎటువంటి టెక్నాలజీని వాడారు, ఎంత ఖర్చు అయింది, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దామా? దీనికి B2 బాంబర్, స్టెల్త్ బాంబర్, గోస్ట్ ఆఫ్ ద స్కై ఇలా చాలా పేర్లే ఉన్నాయి. కోల్డ్ వార్ టైంలో ఈ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ అయ్యాయి. దీంతో అమెరికన్ బాంబర్స్ శత్రు దేశాలకు ఈజీగా దొరికిపోయేవి. ఇలా కాదు, మన ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ప్రపంచంలో ఉన్న ఎటువంటి రాడార్ సిస్టమ్ కి దొరకకుండా ఆ దేశం మీద బాంబ్స్ వేసి వచ్చేయాలని అమెరికన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లోంచి స్టెల్త్ టెక్నాలజీ పుట్టింది. అసలు ఈ స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటి, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లోని రాడార్స్ కి కానీ, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ కి కానీ, లేదా ఇంకా ఏమైనా అదర్ ఎయిర్ క్రాఫ్ట్ డిటెక్టర్స్ ఉంటే వాటికి దొరకకుండా ఉండడాన్ని స్టెల్త్ టెక్నాలజీ అంటారు. ఇప్పుడు అమెరికన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ డిజైనర్స్ రంగంలో దిగారు. లాట్ ఆఫ్ రీసెర్చ్ తర్వాత మొత్తానికి స్టెల్త్ టెక్నాలజీని కనిపెట్టారు. 1975 లో లాక్ హీడ్, ఈ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోండి, హ్యావ్ బ్లూ అనే పేరుతో ఈ స్టెల్త్ టెక్నాలజీని టెస్ట్ చేస్తే వాళ్ళు అనుకున్న రిజల్ట్ వచ్చింది. F-117 నైట్ హాక్ అనే ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది. ఫస్ట్ దానికి వాడారు ఈ టెక్నాలజీని, B2 బాంబర్ కి కాదు. కానీ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది సాటిస్ఫై చేయలేదు. వాళ్ళకి ఇంకేదో కావాలి. అది ఎలా ఉండాలంటే, ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళాలి, హెవీ బాంబ్స్ ని దాంతో పాటు తీసుకెళ్లాలి. 1979 లో ATB ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు, అంటే అడ్వాన్స్డ్ బాంబర్ టెక్నాలజీ. ఈ ప్రాజెక్ట్ లో వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ కావాలి. ఆల్రెడీ స్టెల్త్ టెక్నాలజీ ఉంది, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, కానీ వీటికి తగ్గట్టుగా సరిపోయే ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ లేదు. ఇందాక ఒక కంపెనీ పేరు గుర్తుపెట్టుకోమన్నాను కదా, లాక్ హీడ్. ఆ కంపెనీతో పాటు నార్త్రూప్ అని ఇంకొక కంపెనీ మీకు కావాల్సిన డిజైన్ మేము చేసిస్తామని ముందుకొచ్చాయి. ఈ రెండు కంపెనీస్ కూడా వాళ్ళు రెడీ చేసిన డిజైన్స్ అయితే చూపించాయి. దీంట్లో నార్త్రూప్ కంపెనీ రెడీ చేసిన ఫ్లైవింగ్ డిజైన్ అనేది అమెరికన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి బాగా నచ్చింది. 1948-49 లో ఫెయిల్ అయిన YB-49 అనే ఎయిర్ క్రాఫ్ట్ ని ఇన్స్పైర్ అయ్యి ఈ డిజైన్ ని రెడీ చేశారు. ఈ YB-49 ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా నార్త్రూప్ కంపెనీయే తయారు చేసింది. కాకపోతే ఆ టైంలో దానికి సరిపోయే టెక్నాలజీ లేక ఫెయిల్ అయింది. ఫైనల్ గా ఈ డిజైన్ నే కన్ఫర్మ్ చేశారు. 1981 లో ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని తయారు చేయడం స్టార్ట్ చేసి ఆ టైంలోనే దీనికి B2 స్పిరిట్ అని పేరు పెట్టారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని అమెరికా చాలా సీక్రెట్ గా తయారు చేసింది. ఎంత సీక్రెట్ గా అంటే, అసలు అమెరికా ఇలాంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని తయారు చేస్తుందని ప్రపంచంలో ఏ దేశం కూడా గుర్తించలేకపోయింది. స్టెల్త్ టెక్నాలజీ మోస్ట్ అడ్వాన్స్డ్ గా ఉన్నా కూడా దీనికి మనం ఊహించలేనంత ఖర్చు అవుతుందని చాలా మంది కాంగ్రెస్ పార్టీ పొలిటీషియన్స్ దీన్ని ఆపడానికి ట్రై చేశారు. దాంట్లో జాన్ కసిచ్, రాన్ డెల్లమ్స్, జాన్ మెకెన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఆగలేదు. ఫైనల్ గా 1988 నవంబర్ లో ఫస్ట్ B2 స్పిరిట్ ఎయిర్ క్రాఫ్ట్ ని కాలిఫోర్నియా నుంచి ప్రపంచం మొత్తానికి చూపించారు. దీన్ని చూసి ప్రపంచం మొత్తం కూడా షాక్ అయింది. 1993 డిసెంబర్ 17న స్పిరిట్ ఆఫ్ మిజౌరీ పేరుతో ఫస్ట్ B2 స్పిరిట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది మిజౌరీలో ఉండే వైట్మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కి రీచ్ అయ్యి సర్వీస్ స్టార్ట్ చేసింది. ఈ B2 బాంబర్ లెంత్ చూసుకుంటే 21 మీటర్లు ఉంటుంది, హైట్ చూసుకుంటే 5 మీటర్లు ఉంటుంది, దీని వింగ్స్ స్పాన్ చూసుకుంటే 52 మీటర్లు ఉంటుంది. ఇది గంటకి 1010 కిలోమీటర్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. దీని మాక్సిమం ఆల్టిట్యూడ్ సీ లెవెల్ నుంచి 50,000 అడుగులు, అంటే 15,000 మీటర్ల ఎత్తులోంచి ఎగురుతుంది. అంత హైట్ లో ఎగురుతున్నా కూడా అదే హైట్ నుంచి
గ్రౌండ్ మీద ఉన్న టార్గెట్స్ ని చాలా యాక్యురేట్ గా హిట్ చేస్తుంది. దీని వెయిట్ చూసుకుంటే 72 నుంచి 73 టన్నులు బరువు ఉంటుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఒకేసారి 18 టన్నులు బరువు ఉండే న్యూక్లియర్ బాంబ్స్, GPS గైడెడ్ మిసైల్స్, బంక్ బ్లాస్టర్స్ లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాంబ్స్ ని యుద్ధానికి తీసుకువెళ్తుంది. ఈ B2 బాంబర్ ని టేక్ ఆఫ్ అవ్వక ముందు ఫుల్ ట్యాంక్ చేస్తే 11,000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఒకవేళ గాల్లో ఉన్నప్పుడే రీఫ్యూయల్ చేసి ఫుల్ ట్యాంక్ చేస్తే 19,000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఈ B2 బాంబర్ లో 60 to 70% ఆటో పైలట్ మోడ్ చూసుకుంటున్నా కూడా దీంట్లో కన్ఫర్మ్ గా ఇద్దరు క్రూ మెంబర్స్ మాత్రం ఉండాలి. ఒకరు పైలట్ అయితే ఇంకొకరు మిషన్ కమాండర్. ఈ B2 బాంబర్ ని ప్రపంచంలో ఉన్న ఎటువంటి రాడార్ సిస్టమ్ కూడా కనిపెట్టలేదు. అసలు రాడార్స్ ఎలా పనిచేస్తాయి అంటే, ఈ రాడార్స్ అనేవి ఆకాశంలో అన్ని వైపులా సిగ్నల్స్ ని పంపిస్తాయి. సపోజ్ ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ ఆకాశంలో వెళ్తున్నప్పుడు ఒకవేళ ఈ రాడార్ సిగ్నల్స్ అనేవి ఈ ఎయిర్ క్రాఫ్ట్ కి తగిలితే ఆ సిగ్నల్స్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యి భూమి మీద ఉన్న రాడార్ సిస్టమ్ రిసీవర్ కి దొరుకుతాయి. కానీ B2 బాంబర్ విషయంలో అలా జరగదు. ఎందుకంటే మిగిలిన ఎయిర్ క్రాఫ్ట్ తో కంపేర్ చేసుకుంటే B2 బాంబర్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అదర్ ఎయిర్ క్రాఫ్ట్ లో చూసుకుంటే వాటి హారిజంటల్ టైల్ ఒకటి ఉంటే వెర్టికల్ టైల్ ఒకటి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అనేవి రాడార్ సిస్టమ్ లో ఈ వెర్టికల్ టైల్ వల్ల దొరికిపోతాయి. కానీ B2 బాంబర్ లో అసలు టైలే ఉండదు. ఇది మొత్తం చూడడానికి వింగ్ షేప్ డిజైన్ లో ఉంటుంది. దీంట్లో ప్రతి కార్నర్ కూడా దీనికి తగిలే రాడార్ సిగ్నల్స్ ని డైవర్ట్ చేసే విధంగా తయారు చేశారు. అంతేకాకుండా ర్యామ్ ని యూజ్ చేశారు. అంటే రాడార్ అబ్జర్వబుల్ మెటీరియల్ అనే ఒక మెటీరియల్ ని దీని చుట్టూ ఒక అవుటర్ లేయర్ లాగా కోటింగ్ చేశారు. ఈ మెటీరియల్ కి రాడార్ సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంది. దీన్ని ఎలా తయారు చేస్తారని ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి కూడా తెలియదు, ఒక్క అమెరికాకి తప్ప. ఇక్కడతో అయిపోలేదు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో రాడార్స్ మాత్రమే కాకుండా ఇంకా వేరేవి కూడా ఉంటాయి. ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ అని ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే, ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ లో ఇంజన్స్ ఉంటాయి కదా, ఆ ఇంజన్స్ నుంచి వచ్చే హీట్ అనేది ఆ ఎయిర్ క్రాఫ్ట్ టైల్ నుంచి రిలీజ్ అవుతుంది. దీన్ని హీట్ సిగ్నేచర్ అంటారు. ఈ హీట్ సిగ్నేచర్ ని ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ డిటెక్ట్ చేసి మిసైల్ ని లాక్ చేస్తాయి. ఇక మిగిలిన పని ఆ మిసైల్ చూసుకుంటుంది. ఇది మిగిలిన ఎయిర్ క్రాఫ్ట్ లో జరిగే సిచ్యువేషన్. కానీ B2 బాంబర్ కి అలా జరగదు. ఎందుకంటే దీని ఇంజన్స్ ని లోపలే ఉంచారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంజన్స్ నుంచి రిలీజ్ అయ్యే హాట్ ఎయిర్ ని తీసుకుని నార్మల్ ఎయిర్ తో మిక్స్ చేసి ఆ హాట్ ఎయిర్ ని కూల్ డౌన్ చేసి బయటికి రిలీజ్ చేస్తారు. సో B2 బాంబర్ హీట్ సిగ్నేచర్ అనేది ఏ ఒక్క ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా గుర్తించలేదు. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేశారు ఈ ఎయిర్ క్రాఫ్ట్ కి. 1999 లో ఫస్ట్ టైం కొసావోలో B2 బాంబర్ ని యూజ్ చేశారు. తర్వాత ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, యెమెన్ వార్స్ లో కూడా ఉపయోగించారు. రీసెంట్ గా చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా ఇరాన్ లో ఉండే అండర్ గ్రౌండ్ బంకర్స్ మీద ఏవైతే న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాయో వాటి మీద GBU-57 అనే బంక్ బ్లాస్టర్ బాంబ్స్ ని ఈ ఎయిర్ క్రాఫ్ట్ తో తీసుకెళ్లి ఇరాన్ లో మొత్తం 3 ప్లేసెస్ లో అటాక్ చేశారు. అమెరికా మొత్తం 132 B2 బాంబర్స్ ని తయారు చేయాలనుకుంది. B2 బాంబర్ ని తయారు చేయడానికి అప్పట్లోనే ఒక్కొక్క B2 బాంబర్ కి $2.1 బిలియన్ ఖర్చు అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 18,000 కోట్ల రూపాయలు దాటేసింది. అంతేకాకుండా అమెరికాకి ప్రతి సంవత్సరం ఒక B2 బాంబర్ ని మెయింటైన్ చేయడానికి $156 మిలియన్, అంటే దాదాపుగా 13 నుంచి 1400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కానీ గాల్లోకి ఎగిరిందంటే ప్రతి గంటకి $135,000, అంటే 1,17,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి గంటకి. ఈ కారణంతోనే 132 ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేద్దాం అనుకున్న అమెరికా కేవలం 21 ఎయిర్ క్రాఫ్ట్ లతో మాత్రమే ఆపేసింది. 2008లో చూసుకుంటే స్పిరిట్ ఆఫ్ కాన్సాస్ అనే B2 బాంబర్ క్రాష్ అయ్యి డిస్ట్రాయ్ అయిపోయింది. 2022లో చూసుకుంటే స్పిరిట్ ఆఫ్ హవాయ్ అని ఇంకో B2 బాంబర్ క్రాష్ అయింది. దీన్ని రిపేర్ చేద్దాం అనుకున్నారు కానీ రిపేర్ కాస్ట్ ఎక్కువైపోతుంది, దీనికి రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెటర్ అని రిటైర్మెంట్ ఇచ్చేశారు. ప్రస్తుతానికి అమెరికా దగ్గర 19 B2 స్పిరిట్ బాంబర్స్ సర్వీస్ లో ఉన్నాయి. ఈ 19 కూడా మిజౌరీలో ఉండే వైట్మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఆపరేట్ అవుతాయి. వీటిని 2032 వరకు అమెరికా ఉపయోగించాలనుకుంటుంది. మరి తర్వాత ఏంటనే కదా మీ డౌట్. ఇలాంటి విషయాల్లో అమెరికా ఎప్పుడు కూడా ఒక స్టెప్ ముందే ఉంటుంది. ఇదే టెక్నాలజీతో ఇప్పుడు B-21 రైడర్ అనే ఎయిర్ క్రాఫ్ట్ ని వీళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఇలాంటి టెక్నాలజీ మన ఇండియా దగ్గర ఉంటే ఎలా ఉంటుంది, మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ లో రాయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో వల్ల మీరు ఎంతో కొంత నాలెడ్జ్ ని కన్జ్యూమ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ అన్ని కూడా ఇలాంటి వీడియోలు ఇంకా చేయడానికి నాకు ఒక బూస్టప్ లో పనిచేస్తాయి. యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలు నేను పెట్టగానే చూడాలంటే మీరు ఏం చేయాలి? ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకున్నారా మరి? అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.